ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అంతేకాని ఇలా మెంటల్గా ఇరిటేట్ అవ్వదే. అదొకే గాని ఇలా కాఫీ మొహన్ కొట్టడం ఏంటి? క్యారెక్టర్ నుంచి బయటకొచ్చి అడుగుతున్నాను. నాకు ఇలాగే కోపం వచ్చింది మీరు నా మొహాన కొట్టినప్పుడు. నాకు అరవాలనిపించింది, కోపం వచ్చింది. కానీ మీ పరిస్థితిని నేను అర్థం చేసుకున్నాను. అందుకే మాట జారలేదు, మర్యాద తప్పలేదు. మీకున్న బాధ, నొప్పి ఏ నాకుండదా? నేను మనిషినేగా, రోబోని కాదుగా. అప్పుడు శరణ్య ఎలా భరించిందో ఇప్పుడు ఈ శరణ్య అలాగే భరించాలి. ఎందుకంటే నేను దర్శన్ని కాబట్టి. అప్పుడు నువ్వు చేసిన తప్పులు అలాంటివి. ఏయ్, శరణ్య, దర్శన్ వెళ్ళి ఆ జిడ్డు మొహాన్ని కడుక్కపో. హలో, ఆ కప్ ఎవరు తీస్తారమ్మా? తీసుకెళ్ళు. నన్ను క్షమించండి. మీకు నా బాధ ఎలా ఉంటుందో అర్థం కావాలని ఇలా చేశాను. భోజనం టైం అవుతోంది. ఇప్పుడు వెళ్ళి నేను దాని భోజనానికి పిలవాలా? ఏంటి నాకు ఈ టార్చరు? ఏం అర్థం కావట్లేదు. ఏం చేద్దాం, పందేం ఓడిపోయాం కదా, తప్పుతుందా? ఏంటి? భోజనం రెడీగా ఉంది, రండి వచ్చి తిందురు గాని. నేను బిజీగా ఉన్నాను. అంటే భోజనం చేయరా? తిననని నేను అన్నానా? వెళ్ళి తీసుకొని రా. నేను భోజనం తీసుకురావాలా? సరే, ఎప్పుడు ఇలా అన్నదే. భర్తకు ఆకలేస్తుంది అంటే పట్టుబట్టి ప్లేట్లో పెట్టుకునే వస్తుంది. ఇలా ఎప్పుడూ బిహేవ్ చేయదే. వెళ్ళి భోజనం పెట్టుకుని రావాలి కదండి? తెస్తాను. ఇదిగా ఏమండి, భోజనం తెచ్చాను, తినండి. నా చేతులు ఖాళీగా లేవు. అయితే తర్వాత తింటారా? నోరు ఖాళీగానే ఉందిగా, ఏ తినిపించలేవా నువ్వు? ఏంటి సరే నీ ఆలోచిస్తున్నావు? ఎప్పుడు మీ ఆయనకు నువ్వు తినిపించలేదా ఏంటి? భర్తకి ముద్దలు కలిపి తినిపించడానికి శరణ్య ఇలా ఎప్పుడూ ఆలోచించదే. ఈ అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎంతో ప్రేమతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. మరి ఇవాళేమైంది నీకు శరణ్య? మీరెప్పుడు ఈ ముద్దల కోసం ఎదురు చూడరు కదండి, ఇవాళ ఎందుకు ఇలా అడుక్కుంటున్నారు? ఏయ్, అధిక ప్రసంగి, నోర్మోయ్. నాకే ఎదురు చెప్తావా? ఆ ప్లేట్ ఇవ్వు. ఎందుకు, మీరే కలుపుకుని తింటారా? కాదు, వీధిలోకి విసిరి కొడతా.
మొగుడంటే విలువలేని నీకు హ, నేను కడుపు మార్చుకుని పడుకుంటే ఎలా ఉంటుందో అర్థం అవ్వాలి. నేను ఆయనలా ఉండాలి అని మళ్ళీ సరినలానే నటిస్తున్నానేంటి? ఓ ఏయ్, తినిపించింది చాలు, ఇంకా వెళ్ళు. నీ దరిద్ర మొహం చూడలేకపోతున్నాను. వెళ్ళా. ఏంటి బెడ్ ఎక్కుతున్నావు? పడుకోవడానికి. ఏంటి? పడుకోవడానికండి. నీ ప్లేస్ అక్కడ కాదు, ఇక్కడ. ఏంటి శరణ్య, కోపం వస్తుందా? నా మీద చిరాకు వస్తుందా? నీ తొక్కల ఎమోషన్స్తో నాకు పనిలేదు. నా యాటిట్యూడ్ని, యారగెన్స్ని భరించడమే భార్యగా నీ బతుక్కి అర్థం. నువ్వలా ఎంత దీనంగా చూసినా నా మనసు చలించదు. నువ్వంటేనే నాకు అసహ్యం. కింద పడుకో. అసలేంటి టార్చర్ నాకు? ఏంటి శరణ్య, ఎన్ని రోజులుగా ఎలా ఈ టార్చర్ అనుభవించానని అనిపిస్తుందా? అనుభవిస్తేనే కదా బాధ విలువ తెలుస్తుంది.